అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి నవంబర్ 18 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా వరకు కూడా నాయకత్వ లక్షణం కలిగి ఉంటారు. ఎందుకనగా ఈ రాశి వారు చాలా వరకు కూడా అడవికి రాదన్నట్లుగా ఎలా ఉంటారంటే వీరు నాయకత్వం కూడా లక్షణాలు కలిగి ఎక్కువగా ఉంటారు. అలాగే ఈ రాశి వారు జన్మించిన వారిలో రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి సహసిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నమాట. ఏ విషయానైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతూ ఉంటారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎంత ఉన్న స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపంతో నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంటారు. అభివృద్ధి సాధించాలనే తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. ఇక ఈ రాశి చెందిన వారు సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికుల స్త్రీల వలన అధికంగా నష్టపోతూ ఉంటారు. ఉద్యోగుల పట్ల, వారి నిధుల పట్ల వీరికున్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు. అలాగే వీరు నాయకత్వం కలిగడం వల్ల ఎక్కడ వెళ్తాం నలుగురులైనా కూడా వీళ్ళు ఎక్కువగా వాళ్ళ మాట నెగ్గాలనే తపన కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యం. ఆ సందర్భాల్లో ఎవరితో ఎలా మాట్లాడాలి వీరికి బాగా తెలుసు. ఇక ఈ రాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలో అయినా సరే నిరాశ చెందరు. ఎప్పుడూ విజయపదం నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట, వారిని చదువులు తీర్చిదిద్దుట వెనతో పెట్టిన విద్య. ఇక ఈ రాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారు ఉద్యోగుల కన్నా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఇక ఈ రాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. దశ కూడా బాగానే ఉంది. స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తారు. వీరు మొదటి నుంచి కూడా కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి, వ్యాపార విషయంలో 1-2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురుస్తాయి. ఆత్మవిశ్వాసము అధికం. ఎంతటి పనినైనా సాధించుకోవాలని విశ్వాసం వీరి సొంతం. వీరు సహజంగా అందరితో కలిసిపోయే తత్వం కలవారండి. కావటం వల్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల దగ్గర వీరు చెప్పిన విషయాన్ని వీరు పాటించడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఇక వీరికి ప్రేమ అంటే ప్రేమను ప్రాణం ప్రేమించడానికి, ఆహ్వానించడానికి, ఏమి చేయడానికైనా సరే వెనుకాడరు. వీరు ఇనుము, సిమెంట్ రంగాల్లో రాణిస్తారు. వీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగుండదండి. అలాగని ఒక్కోసారి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అధికంగా ఉంటుంది. మీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం కోసము విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం. వీరు ఎప్పుడు పిల్లాపాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలు కూడా తమ పిల్లల వల్లే భావించడం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. ఇక ఈ రాశి పురుషులకి ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించడం వల్లే ఆదర్శం ఉంటుంది.
ఇక వీరికి ఆశాభంగం కలగవచ్చు. ఈ రాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి యందు జన్మించిన స్త్రీలు కూడా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. గుండ్రని ముఖం, విలాసవంతమైన కళ్ళు, చక్కని ముఖ వర్చస్సు, నల్లని జుట్టు కలిగి వీరి చూపు ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రత్యేకంగా వీరి కళ్ళు చాలా స్పెషల్గా ఉంటాయి. అలాగే వీరి డ్రెస్సింగ్ స్టైలు, హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. ప్రతిదీ నెంబర్ వన్గా ఉండాలనుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి స్త్రీలకు నచ్చనివి ఏమిటంటే వీళ్ళు మోసం చేయట, నమ్మించి నట్టేటు ముచ్చట, కపట ప్రేమ చూపించడము ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అస్సలు నచ్చవు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తే కనుక రేపటి రోజున ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది మాత్రం నిజం. రేపటి రోజున అంటే 24 గంటల్లో మీ రాశి వారి జీవితంలో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. అది ఎలాంటి రహస్యం అంటే దాని గురించి తెలిస్తే మీరు ఒంటరిగా నివ్వెరపోతారు. ఆశ్చర్యంతో పాటు ఒక రకమైన దిగ్భ్రాంతికి గురవుతూ ఉంటారు. అసలు జరిగే తెలిస్తే ఎందుకు అంతలా ఆశ్చర్యపోతారు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? వివరంగా తెలుసుకుందాం. రేపటి రోజున ఈ రాశి వారికి నిజంగా ఆకాశంలో గ్రహాల యొక్క సహచారం వల్ల ప్రత్యేకంగా అపూర్వంగా ఉండబోతుంది. కొన్ని ముఖ్యమైన శక్తివంతమైన గ్రహాల కలయిక వల్ల, వాటి పరస్పర దృష్టి వలన ఒక అరుదైన బలమైన శక్తి క్షేత్రం భూమి చుట్టూ ఏర్పడుతుంది. ఈ విశ్వశక్తి యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉన్నట్టుకి ప్రత్యేకంగా ఈ రాశి వారిపై, మీ మానసిక స్థితిపై చాలా బలంగా ఉండబోతుంది. ఈ శక్తి క్షేత్రం ప్రభావం నేరుగా మీ అంతరంగాన్ని, మీ ఆత్మను తాకబోతుంది. ఇక్కడ బయటపడే రహస్యం ఏంటంటే ఎవరో అపరిచితులు వచ్చి మీ చెవిలో ఏదో చెప్పడం కాదు, లేదా మీరు పేపర్లో చదివి తెలుసుకునే వార్త కాదు. ఈ రహస్యం ఎక్కడ నుంచో రాదు. ఇది మీ లోపల నుంచే, మీ అంతరాత్మ నుంచే ఉవ్వెత్తున బయటకు వస్తుంది. ఇది ఒక రకమైన ఆత్మవిమర్శ, ఒక అద్భుతమైన స్వీయ జ్ఞానోదయం, ఒక కొత్త వెలుగు మీ ఆలోచనలో ప్రసరించబోతుంది. మీరు నివ్వెరపోతారు కూడా. అది ఎందుకు బలంగా చెప్తున్నానంటే మీరు ఇన్నాళ్ళు దేని గురించి అయితే తీవ్రంగా బాధపడుతున్నారో, ఏ సమస్య అయితే అసలు పరిష్కారం దొరకలేని రాత్రులు కూడా నిద్ర పట్టగా మదన పడుతూ ఉన్నారో, ఏ విషయంలో అయితే ఇక దారి మోసుకుపోయింది, నా జీవితం ఇంతే అని నిరాశ చెడిపోతూ ఉన్నారో, ఆ సమస్యకు అసలైన సమాధానం ఈ తాళం చెవి మీ దగ్గరే ఉందని, మీలోనే ఉందని మీకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. రేపటి రోజున అసలు ఇదంతా జరగటానికి కారణం ఏమిటి అనే ఒక సందర్భం, ఈ సందర్భం అసలు ఎందుకు వచ్చింది అనే ఆలోచన మీకు రావటము నిజంగా చాలా స్పష్టంగా అయితే మీకు తెలిసిపోతుంది. ఇన్నాళ్ళు మీరు ఒక తలుపు గట్టిగా మూసుకుపోయిందని ఆ తలుపు ముందే నిలబడి ఏడుస్తూ ఉండిపోయారు. కానీ ఆ తలుపుకు తాను నిజంగా చెవి మీ జోబులోనే ఉందని మీరు రేపటి రోజు గ్రహించబోతున్నారు. ఈ నిజాన్ని, మీ సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరు మొదట ఆశ్చర్యపోతారు. అయ్యో, ఇంత సులభమైన విషయాన్ని నేను ఇన్నాళ్ళు ఇంత బాధపడ్డానా, ఇంత చిన్న పరిష్కారాన్ని నేను ఎందుకో తెలుసుకోలేకపోయాను అని మీ మీద మీకే ఆశ్చర్యం వేస్తుంది. అదే సమయంలో ఇన్నాళ్ళు పడ్డ బాధ గుర్తొచ్చి కొంచెం బాధ కూడా కలుగుతుంది. వివరంగా చెప్పాలంటే కనుక రేపటి రోజున ఈ బయటపడే రహస్యాల్లో మొదటిది మీ మానవ సంబంధాలకు సంబంధించింది. మీ జీవితంలో మీరు ప్రాణంగా నమ్మిన ఒక వ్యక్తి, అది మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు, మీరు ఎంతగానో ప్రేమించే బంధువు కావచ్చు, లేదా మీ ఆఫీసులో మీరు అన్ని విషయాలు పంచుకునే మీ సహోద్యోగి కావచ్చు. వారి అసలు స్వరూపం, వారి నిజమైన వైజం మీకు తెలియబోతుంది. ఇన్నాళ్ళు వారు మీ ముందు ఒకలా నటిస్తూ, మీ మంచి కోరుకున్నట్లు మాట్లాడుతూ, మీ వెనక మాత్రం మీ గురించి పూర్తిగా భిన్నంగా, తప్పుగా ప్రవర్తిస్తున్నారు అనమాట. కఠినమైన నిజం మీకు చాలా స్పష్టమైన ఆధారాలతో సహా తెలుస్తుంది. బహుశా వారు మీ గురించి ఇతరులతో అంటున్న మాటలు మీరే స్వయంగా వినవచ్చు, లేదా వారు మీకు వ్యతిరేకంగా చేస్తున్న పనులకు సంబంధించిన ఆధారాలు మీకు అంటబడవచ్చు. ఈ నిజం తెలిసిన మోట మీకు గుండె పైనంత బాధ కలుగుతుంది. వీరేదైనా సరే నేను ఇంతకాలం నమ్మినాను అని తీవ్రమైన మనస్తాపానికి గురవుతారు. కానీ ఆ మోటి దిగ్భ్రాంతి, ఆ బాధ నుండి కొద్ది క్షణాలలో, కొద్ది గంటలలో మీరు తీర్చుకుంటారు. అప్పుడు మీకు అమ్మయ్య, ఇప్పటికైనా నిజం తెలిసింది, దేవుడు నన్ను ఒక పెద్ద మోసం నుండి, ప్రమాదం నుండి బయటేసాడని, మంచిది జరిగిందని చెప్పి మీరు రిలాక్స్ఫుల్గా తేలుకుంటారు. ఇక విచిత్రమైన ప్రశాంత, ఒక రకమైన ధైర్యం మీకు కలుగుతుంది. ఇన్నాళ్ళు మీ చుట్టూ ఉన్న ఒక విషపు వాగును గుర్తించిన భావన కలుగుతుంది. ఇది మీ ఆ విశ్వం మీకు చెప్పిన మొదటి రహస్యం. ఇది మిమ్మల్ని బలహీనపరచడానికి అయితే కాదండి, మిమ్మల్ని మరింత బలంగా, తెలివిగా మార్చడానికి జరుగుతున్న ఒక శుద్ధి ప్రక్రియ. ఇక్కడ బయటపడే రెండవ ముఖ్యమైన రహస్యం మీ వృత్తికి, మీ పనికి, మీ డబ్బుకి సంబంధించింది. మీరు చాలా కాలంగా ఒక ముఖ్యమైన పని కోసం ప్రయత్నిస్తున్నారు. అది కొత్త ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో ఒక ఒప్పందం కావచ్చు, లేదా సొంతగా ఏదైనా ప్రారంభించాలనే ఆలోచన కావచ్చు. కానీ మీరు ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని మాత్రం ఎందుకో ఒక అడుగు కూడా ముందుకు కదలటం లేదు. దీంతో మీకు మీ మీదే అనుమానం మొదలై, బహుశా నాలో ప్రతిభలు లోపం ఉందేమో, అని నాకు అదృష్టం లేదేమో, నేను దేనికి పనికిరానేమో అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ రేపటి రోజున ఆ గ్రహశక్తి ప్రభావం వల్ల మీ ఆలోచన విధానంలో
ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. అసలు సమస్య మీ ప్రతిభలో లేదని, మీ కష్టం లోపం లేదని, మీరు ఎంచుకున్న మార్గంలో మీరు పని చేస్తున్న పద్ధతిలో లోపం ఉందని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చేస్తున్న పనిని కాస్త భిన్నంగా, కొంచెం కొత్తగా, మీ సహజతత్వానికి తగ్గట్టుగా ఉంటే, మీలో దాగి ఉన్న సృజనాత్మకతను జోడించి చేస్తే ఎంత పెద్ద విజయం సాధించవచ్చో మీకు ఒక మెరుపు లాంటి ఆలోచన తడుతుంది. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం ఇన్నాళ్ళు నేను చేసిన నిరాశ చెంది మీ ఒంట్లోకి ఎవరో ఒక కొత్త శక్తి ప్రవేశించినట్లుగా అంతులేని ఉత్సాహం ధైర్యంతో మీరు ముందుకు నడుస్తారు. ఇక రేపటి రోజున ఇన్నాళ్ళు ఎందుకు రాలేదని చెప్పి ఖచ్చితంగా మీరైతే ఇబ్బందికి గురవుతారు. మీరే ఆశ్చర్యం వేస్తుంది కూడా. ఈ ఒక ఆలోచన మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుందండి. ఇది కూడా ఆ విశ్వం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే ఒక గొప్ప రహస్యమే. ఎన్నాళ్ళు మీరు తప్పు దిశలో ప్రయాణిస్తూ అలసిపోయారు. ఇప్పుడు సరైన దారి మీ కళ్ళ ముందు కనబడుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మూడోది, చివరిదిగా మీ రహస్యం గురించి మీకు తెలియడమే. అవునండి, మీ గురించి మీకే తెలియని ఒక కొత్త కోణం మీకు అర్థమవుతుంది. రేపటి రోజున ఈ రాశి వారికి ఎప్పుడు ఇతరుల కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం, స్నేహితుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని చెప్పి సంతోషపడే రకాలండి మీరు. అయితే ఈ క్రమంలో మిమ్మల్ని మీరు, మీ సొంత ఆరోగ్యాన్ని, మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటారు. మీ సంతోషం ఏమిటి, మీ మనసుకు ఏం కావాలి, ఏం చేయడానికి ఏం అవసరమని మిమ్మల్ని మీరు ఎప్పుడూ ప్రశ్నించుకోలేరు. ఇతరుల ఆనందంలో మీ ఆనందం వెతుక్కుంటూ మీ ఆశలు స్వరూపాన్ని మీరు మర్చిపోతూ ఉంటారు. కానీ రేపటి రోజున మాత్రం మీకు సంఘటన వల్ల అది మీ ఆరోగ్యం కొంచెం దెబ్బతినడం కావచ్చు, లేదంటే మీరు ఎవరి కోసమైతే ఎంత త్యాగం చేస్తారో వారి నుండి ఒక మాట పడడం వల్ల మీ మానసిక ప్రశాంతత తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు మీలో ఒక బలమైన ప్రశ్న మొదగిస్తుంది. ఆ ప్రశ్న మీకు రేపటి రోజున మీకు మీరుగా చేసుకునే ఇంకో రహస్యం అండి. మరి తెలుసుదాకా అండి ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.